జమ్మూ కాశ్మీర్లోన 26 మందిని 4 టెర్రరిస్టులు అకారణంగా, అన్యాయంగా, అధర్మంగా, అడ్డగోలుగా చంపారు. భార్య చూస్తుండగా, బిడ్డలు చూస్తుండగా, బంధువులు చూస్తుండగా, ఆప్తులు చూస్తుండగా ఘోరంగా చంపారు. మరి ఇండియన్ గవర్నమెంట్ స్పందించిందా లేదా? స్పందించింది. యాక్షన్ తీసుకుందా లేదా? తీసుకుంది. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, వాట్ అబౌట్ గాడ్? జమ్మూ కాశ్మీర్ అంటే మీకు నేను చెప్పాను, ఒకనాడు మహర్షులు తపస్సు చేసిన గొప్ప తపోభూమి అని చెప్పాను నేను. ఎందరో మహర్షులు, ఎందరో సిద్ధులు, ఎందరో యోగీశ్వరులు అక్కడ తరించారు. ఎన్నెన్నో ప్రబోధాలు చేశారు. ఎన్నెన్నో శివలింగాలు ఆ భూలోకంలో ఉన్నాయి. నేను చెప్పాను మీకు, జమ్మూ కాశ్మీర్లో అడుగున శివలింగాలే. మీరు తవ్వారనుకోండి, ఒక 5 feet, 2 feet, 3 feet తవ్వితే చాలు, లింగాలు బయటకు వస్తాయి. 1 కాదు, 2 కాదు, లక్షల కొలది లింగాలు అక్కడ ఉన్నాయి. అటువంటి భూమిలోన అడ్డగోలుగా 4 చంపేశారు కదా, కర్మ చేశారు. ఎక్కడ చేశారు? జమ్మూ కాశ్మీర్లో చేశారు. ఇండియన్ గవర్నమెంట్ చాలా సమర్థవంతమైన యాక్షన్ తీసుకుంది, చంపి పాడేసింది. చూశారా? ఈరోజు ఆ 4 వాళ్ళు బతికారా? చచ్చిపోయేది. ఏం సాధించారయ్యా మీరు చంపేసి వాళ్ళని? మిమ్మల్ని ఎవరైతే పంపించారో పాకిస్తాన్ దేశం వాళ్ళు మిమ్మల్ని కాపాడగలిగారా? అందులో ఒక అబ్బాయి కొన్ని క్షణాల్లో చనిపోబోతున్నాడు. ఇంకా అర్థమైపోయింది ఏమని, నన్ను చంపేస్తారు అని. మరి తల్లి ప్రేమలు ఉంటాయి కదా, తల్లికి ఫోన్ చేశాడు. తల్లి చెబుతుంది, నాయనా నా మాట విను, నా మాట విను, నువ్వు లొంగిపోతే కనీసం ప్రాణాలతో ఉంటావు నువ్వు. నేను నిన్ను చూస్తాను, నువ్వు నన్ను చూస్తావు నాయనా, లొంగిపోరా అంటే నాయ్ అన్నాడు. ఇంకేముంది, బుల్లెట్ దిగింది, చచ్చిపోయినాడు. చూశారా? మరి నీకేనా తల్లి ఉండేది? నీకైనా మమతానురాగాలు ఉండేది? నీ తల్లి ఎంతగా మదనపడిందో మనకు అర్థమవుతుందా? పోనీ మనకు అర్థమవుతుందా? బిడ్డలున్న తల్లిదండ్రులకు అర్థమవుతుంది. చూశారా? ఒక బిడ్డ పట్ల ఉన్న సంగత్వం ఏమిటో, మోహం ఏమిటో, మమకారం ఏమిటో, వాత్సల్యం ఏమిటో, సంగత్వం ఏమిటో సన్యాసికి తెలియదు, బ్రహ్మచారికి తెలియదు. కొంతమంది బిడ్డలను పుట్టించిన వాళ్ళకి తెలుస్తుంది. చూశారా? రావణాసురుడు అందరినీ కోల్పోయినాడు. వచ్చి విభీషణుడు అడుగుతాడు, ఇక నువ్వే మిగిలావు, ఇక నిన్ను కూడా చంపేస్తారు అన్నప్పుడు, ఒరే విభీషణ, ఇంకెక్కడదా నేను ఉండేది, నాలో చూస్తావా అని చెప్పి తోట్లు చూపిస్తాడు. అంటే ఏం తెలిసిన, మేఘనాథుడు చనిపోయినప్పుడు సగం చచ్చిపోయాడు. చూశారా బాబు? కాబట్టి మనిషి అంటే ఏమిటిది? మమతానురాగాల పుట్టవాడు. వాడు స్వతంత్రుడు కాదు, వాడు వశంకరుడు. అది మనుషుల చేత బంధించబడినటువంటి వాడు. ఎంత చంపుకున్నా వానికి ఏదో కార్నర్లో ప్రేమ ఉంటుంది. నా కొడుకు, నా బిడ్డ, నా భార్య 50 ఏళ్ళు సంసారం చేసింది. చూశారా? దిస్ ఈజ్ కాల్డ్ సంగత్వం, దిస్ ఈజ్ కాల్డ్ మోహం. మరి అక్కడ ఆ తల్లి ఏడుస్తుంటే వాత్సల్యం అంటే ఏమిటో ఆ తల్లి తెలుస్తుంది, వాడికి ఉగ్రమాదం అంటే ఏమిటో వానికి తెలుస్తుంది. చూశారా బాబు? ఎన్ని రోజుల్లో చచ్చిపోయారు వీళ్ళంతా కూడా. నేను చెప్పాను మీకు కర్మ సిద్ధాంతం, నిగూఢమైన విషయం చెప్తున్నా మీకు. ఎవడైనా ఏదైనా కర్మ చేస్తే
అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. 7 సెకండ్స్, 7 నిమిషాలు, 7 గంటలు, 7 రోజులు, 7 వారాలు, 7 నెలలు, 7 సంవత్సరాలు. అయిపోయింది వాడు. 7 సంవత్సరాలు ఇక్కడ పడుతుంది వాడికి. దట్ ఈస్ ద మ్యాక్సిమం టైం టు గివ్ పనిష్మెంట్. పరమాత్మకు 7 అనేది చాలా ఇంపార్టెంట్ ఆయనకు. చూడండి, ఒకడు తప్పు చేస్తాడు, టక్కని దొరికిపోతాడు వాడు. ఏంటి కారణం? 7 నిమిషాలు. కొంతమంది 7 గంటలు దొరికిపోతారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు 7 రోజులు 7 వారాల్లో లేచిపోయారు. చెప్పాం కదా మీకు, 7 గంటలు అయిపోయిందా, 7 డేస్ అయిపోయిందా, నెక్స్ట్ ఉంటుంది ఇంకా 7 వారాలు. అది 7 వారాలు అంటే ఎన్ని రోజులు? 49 డేస్. మీరు చూసుకోండి, ఎప్పుడు సన్నివేశం జరిగింది, ఎప్పుడు వాళ్ళు చచ్చారు. ఎవరైతే 4 పాల్గొన్నారో 4 చచ్చారు. మరి అంతేనా? అసలు పాకిస్తాన్ ఎంత ధ్వంసమైందో చాలామందికి తెలియదు. ఎందుకంటే మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అజిత్, వీళ్ళంతా కూడా మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్. వీళ్ళు ఏం చేసినారు? అసలు ఎంత డ్యామేజ్ జరిగిందో కూడా ఇండియన్స్ సరిగా తెలియదు. దుమ్ము లేపినారు. ఒక మాట చెప్పాలంటే దుమ్ము లేపారు. నేను చెప్పాను కదా మీకు, 40% నాశనం చేశారు అన్నా. నేను మీకు ఆ రోజు చెప్పిన 40% నాశనం చేశారు పాకిస్తాన్ని. మరి నేను అంటున్నాను, ఎందుకు ఈ దౌర్భాగ్యకర సన్నివేశం వచ్చింది? ఒకే కుటుంబంలోన చూడండి, మసూద్ అన్నటువంటి టెర్రరిస్టు నాయకుడు ఎవరైతే చీఫ్ ఉన్నారో, అతని యొక్క చనిపోయినటువంటి 14 మందిలో 10 మంది అతని యొక్క బంధువులే. అక్క, రకరకాల బంధువులు ఉన్నారు. అందుకే ఏమన్నాడు? నేను కూడా చచ్చిపోయింటే బాగుండేది అన్నాడు. చూసారా? ఎందుకన్నావు ఆ మాట? ఎంతమందిని చంపేశావు నువ్వు? అరే నువ్వు శత్రువులను చంపరా, అమాయకులను చంపుతున్నావు నువ్వు. వీడు నా శత్రువు అని నువ్వు శత్రువు మీద కూర్చో వెళ్ళి గుండెల మీద. వాడిని మొగోడు అంటారు, వాడిని వీరుడు అంటారు, సూర్యుడు అంటారు. మరి నువ్వేం చేస్తున్నావు? అమాయకులను చంపుతున్నారు. చూశారా బాబు? మరి ఏం జరిగింది? నీ కుటుంబంలోనే 10 మంది స్పాట్లో లేచిపోయినారు. నీకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయినారు. చివరికి అష్ట కష్టాల పాలైంది ఈరోజు పాకిస్తాన్. మీకు తెలుసునా, అసలుకు వాళ్ళకు ఇప్పుడు నీళ్లు దొరకడం లేదు. వాళ్ళు ఇప్పుడు సైకిల్ మీద వేసుకొని చిన్న చిన్నవి పట్టుకొని వెళ్ళి వాటర్ తెచ్చుకుంటూ ఉన్నారు. నేను అంటున్నాను, దీనికయ్యే ఈ కర్మ. చూసారా? విధ్వంసక. అది రుద్రుడంటే ఏమిటిది? సర్వనాశనం చేస్తాడు. ఇంకా సర్వనాశనం అంటే ఏంటో లోకం చూస్తుంది. ఇంకా చూస్తారు మీరు. నేను చెప్తున్నా కదా, వరల్డ్ వార్ వస్తున్నాం కదా, మొత్తం చూడండి మీరు. చైనాకి పడతాయి, టర్కీకి పడతాయి, బంగ్లాదేశ్కి పడతాయి, పాకిస్తాన్కి పూర్తిగా పడతాయి. ఎవడెవడు సపోర్ట్ చేస్తున్నాడో అందరికీ పడతాయి. అందరికి పనిష్మెంట్ ఇస్తాడు రుద్రుడు. పాకిస్తాన్లోని ఒక అంతర్భాగం, దాన్ని ఏమంటారు? బలూచిస్తాన్ అని అంటారు. మీకు విషయం తెలుసా? ఎందుకు ఈ సన్నివేశం చెప్తున్నా నేను అంటే, బలూచిస్తాను చాలామంది పాకిస్తాన్ ఆర్మీని, ఉగ్రవాదుల్ని చంపి ఇండియాకు కొంత సన్నిహితంగా ఉంటూ సపోర్ట్ తీసుకుంటూ ఏం చేసింది? వాళ్ళ భరతం పట్టింది. భరతం బట్టి ఒక జెండా ఎగరవేసింది, విజయ పతాకం. అది ఆ జెండా మీద ఎవరున్నారో తెలుసునా? అల్లా లేడు, ముహమ్మద్ ప్రవక్త లేడు, మహారుద్రుడు ఉన్నాడు. చూసారా బాబు? చూడండి సార్, ఆ వీడియో చూడండి.
బలూచిస్తాన్ ఇది, పాకిస్తాన్. చూశారా బాబు, నేనున్నాను అని నిరూపిస్తున్నాడు ఆయన. మరి లేకపోతే ముస్లిమ్స్ పాకిస్తాన్లోన మన మహారుద్రంతో కూడినటువంటి జెండా ఎగరవేయడం ఏమిటిది? దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మహారుద్ర. అది ఇండియన్ ఆర్మీ యొక్క ఎఫెక్ట్ ఏంటో మనకు తెలుసు. రుద్రుని యొక్క ఎఫెక్ట్ చాలామంది తెలియదు. ఫస్ట్ రుద్రుని ఎఫెక్ట్ ఉంటుంది. మనకు ఏదైనా రోగం వస్తుందనుకో, ఫస్ట్ ఆస్ట్రల్ బాడీలో వస్తుంది రోగం. ఆస్ట్రల్ బాడీలో వచ్చిన తర్వాత ఫిజికల్ బాడీలోకి వస్తుంది. అది ఇక్కడ ఆస్ట్రల్ బాడీ అంటే ఎవరు తెలుసునా? రుద్రుడు. ఇక ఫిజికల్ బాడీ అంటే ఏమిటిది? ఇండియన్ ఆర్మీ. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు.